నమస్కారం. సో, మీ అందరికీ తెలుసు, 'తండేల్' సినిమా కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ నుంచి మనం ఇన్‌స్పిరేషన్ తీసుకొని ఈ సినిమా చేశాము. నాకు ఫస్టు చందు గారు ఈ కథ చెప్పినప్పుడు జస్ట్ ఒక 10, 15 నిమిషాలు ఐడియాగా చెప్పాడు. ఆ తర్వాత నేను శ్రీకాకుళంకెళ్ళి, మచిలీపట్నంకెళ్ళి 22 మంది ఎవరైతే ఉన్నారో మత్స్యకారులు, వాళ్ళ నుంచి ఈ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని సినిమా తీసామో, వాళ్ళని ఎళ్లి కలవటం జరిగింది. సో, కొంతమంది వాళ్ళు మనతో ఉన్నారిక్కడ. మొన్న ఈవెంట్‌కొచ్చారు హైదరాబాద్‌కి. అండ్ ఐయామ్ హ్యాపీ టు హావ్ దెమ్ హియర్. సో, వాళ్ళతో మాట్లాడి ఇంకా కొన్ని కొన్ని విషయాలు తెలుసుకుందాం. హలో, హాయ్. హాయ్. సో, అప్పుడు నాకు మీరు చెప్పిందేంటంటే, మామూలుగా మీరు శ్రీకాకుళం నుంచి గుజరాత్ వరకెళ్ళి, గుజరాత్‌లో అక్కడ బోటులు తీసుకొని ఒక 9 నెలలు అలా సముద్రంలో అక్కడే యాట పూర్తి చేసి మళ్ళీ తిరిగి మచిలీపట్నంకొస్తారని. ఎందుకు గుజరాత్ వరకు ఎందుకెళ్తారు? అంటే మామూలుగా అది గుజరాత్ వరకు ఎందుకెళ్తున్నామంటే కారణం ఏంటంటే, ఇక్కడ మనకి చిట్టీలు అందుబాటులో లేవు. ఓకే. అంటే ఇక్కడ ఏటకెళ్తుంటే అలలు పెద్ద కెరటాలు ఇరిగేస్తుంటాయి. ఆ! దా దాని బోట్ల కింద ఉండిపోయి ప్రాణాలు కోల్పోతున్నాం. అయితే గుజరాత్‌లో ప్రతి 20 కిలోమీటర్లకి జట్టీలుంటవక్కడ. ఓకే. అందుకనే ఉపాధి ఉంటదనికి వెళ్ళిపోతున్నాం అక్కడ. ఓకే. 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 జీవనోపాధి కోసం ఓకే. ఓకే. కష్టపడడానికి వెళ్ళిపోతున్నాం. సో, మీరు ఒకసారి అక్కడికెళ్ళాక ఒక నెల రోజులు సముద్రంలోనే ఉంటారా? ఒకసారి బోట్ తీసుకున్న తర్వాత నెల రోజులు సముద్రంలోనే ఉంటారు. నెల రోజులుంటాం. లేకపోతే మీకు కంప్లీట్‌గా బోట్ డెక్ ఫుల్ అయిన తర్వాత తిరిగొస్తారా? అది అంటే సముద్రంలో ఏటకెళ్తాం. చేపలెక్కి పట్టిందంటే 20 రోజులకి వచ్చేస్తుంటాం. హ్మ్. అంటే ఐస్ అంటారు కదా! హ్మ్. ఐస్ అయిపోయిందంటే వచ్చేస్తాం. ఓకే. చేపలు ఎక్కువ దొరికితే ముందొచ్చేస్తాం. దొరకలేదంటే అక్కడక్కడ పట్టుకుంటూ నెంబర్లు కొట్టుకుంటూ, ఎత్తుకుంటూ పట్టుకుంటాం. కొద్దిగా లేట్ అవుతది. హ్మ్. చేపలు దొరికామంటే హ్యాంగ్ వచ్చేస్తాం జెట్టీకి. హ్మ్. అంతే. హ్మ్. ఓకే. 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 అండ్ మీరు అక్కడ సముద్రంలో ఉన్నప్పుడు సెల్ ఫోన్ కనెక్షను ఇంటోల్ తో మాట్లాడాలనుకున్నా, పిల్లలతో మాట్లాడాలనుకున్నా అలాంటి అవ్వదు. ఏ కనెక్షన్ ఉండదు. అవ్వదు. దగ్గరలో అవ్వద్దంటే గుజరాత్ వేరేవాళ్ళు ఉంది కదా! అవును. పోల్బాదర్ దగ్గర. అవును. దాని నంబర్ కొడతాం. ఒక 200 కిలోమీటర్లు ఉందనుకో, ఆ స్టీరింగ్ పట్టుకుంటూ వస్తాం. దగ్గరలో ఒక 20, 30 కిలోమీటర్ల టవర్ వస్తది మాకు. ఆహా! ఓకే. అప్పుడు పైన స్లాబ్ మీదకెళ్ళడం, చూడడం, టవర్ రావడం, మాట్లాడడం. ఒక్కొక్కసారి కట్ అయిపోద్ది. 2 ముక్కలు మాట్లాడి మళ్ళీ చేయడం. ఓకే. అలా ప్రయత్నం చేస్తుంటాం అలాగా. ఓకే. బాగున్నారా? చాలా బాధ. ఆ! పిల్లలు బాగుండ్రా? ఎలాగున్నారు? అందరూ బాగుండ్రా? అమ్మ, నాన్న అని అడిగి డేస్ అట్లా ఉన్నప్పుడు అంటే ఎక్కడో చిన్న ఫీలింగ్ తట్టి ఉంటారు. తుఫాన్ అంటారు సడెన్‌గా. గుజరాత్‌కి ఇలాగా టీవీలో చూస్తాం కదా! గుజరాత్‌కి తుఫాన్ ఉందనేస్తారు. తుఫాన్ ఎలాగుంటారు? ఎక్కడ ఏటి చేస్తారు? అనేసి అనుకునేలోపు వీరు అక్కడ ఏది అందుబాటులో ఏ జట్టు ఉంటది. గోవా అవని, మంగళూరు అవని ఏదో అవని. ఆడికెళ్ళడము. అక్కడ బోట్ యాంకర్ అంటారు కదా! అదేసి అక్కడ ఉంటారనమాట జెట్టి. అప్పుడు మాకు కాల్ చేస్తారు. అప్పుడు మాకు ధైర్యంగా ఉంటది. ఆ జట్టికొస్తారు. తుఫాను దొరక్కంట అనేసి మాకు ధైర్యం ఉంటదనమాట. మీరు రోజు రోజుకి చూస్తూనే ఉంటారా? చూస్తూనే ఉంటారు. ఎలా ఎప్పుడొస్తారు? ఉంది పరిస్థితి తుఫాన్ అక్కడ కదా! అని? గుజరాత్‌లో ఎలా ఉంటారు? ఎప్పుడు జట్టికొస్తారని చూస్తే వీళ్ళు ఫోన్ రాగానే హమ్మయ్య! వస్తారు అనే ఫీలింగ్ అనేది ఉంటది. సో, మీరు ఫోన్ పక్కనే పెట్టుకుంటారా? ఫోన్ అయితే పక్కనే ఉంటది. ఆ! తుఫాన్‌లయినప్పుడైతే కరెక్ట్‌గా ఆళ్ళొచ్చినప్పుడు ఫోనయితే ఇంట్లోనే ఉంటది. ఎప్పుడు రైట్. ఫోన్ చేస్తారో తెలీదు ఆ! కదా! అదే ఏటలో ఉన్నప్పుడు నార్మల్ టైం తుఫాన్ లేని టైంలో ఏటలో ఉంటారు కదా! 30 డేస్ అయంగానే ఇంక కాలొస్తది. పక్కన పెట్టుకోండి. కాల్ 30 డేస్‌కని 1 డే అవతలైనా ఇంకా టెన్షన్ అనమాట. ఆ! ఎందుకు రాలేదు? ఏమైంది? అనేసి ఓ టెన్షన్ అనేది వచ్చేస్తదనమాట. హ్మ్. ఓకే. ఒక్కొక్కసారయితే ఎమోషనల్ అయిపోతాం ఆ! అంతే. ఆ! 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 ఇంకా. మన సినిమాలో గూడా సాంగ్ మోంటాజెస్‌లో ఉంది గదా! 'ద క్యాలెండర్ వేర్ యుడ్ కీప్' సో, ఆ 30 అవును. డేస్ అక్కడి నుంచే ఆ చిన్న ఆ మూమెంట్ తీసుకున్నా మీరు చెప్పిన మీరు దాన్ని బట్టి. చెప్పిందంటే మనం ఫిల్మ్‌లో కూడా ఒక సీక్వెన్స్ ఎలా పెట్టాం. హ్మ్. ఇన్ని రోజులు అయిపోయిన తర్వాత ఎలా కొంచెం చేతులు వణుకుతున్నాయో తెలుసా అని. సో, ఒకవేళ 30 రోజుల్లో ఫోన్ రాకపోతే, హ్మ్. ఇ అంటే అక్కడ వాళ్ళని కాంటాక్ట్ జేయడానికి ఏదైనా మీకు ఎమర్జెన్సీలా ఏదైనా నంబర్ ఉందా? ఏం లేదు. ఏమీ లేదు. ఏముండదు. హ్మ్. సేటుతో మాట్లాడాలని సేట్లుంటారు కదా! వీళ్ళు బోటుకి సంబంధించి. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ భాష మనకు తెలీదు. ఆహా! ఆ! వాళ్ళ భాష తెలీదు కాబట్టి వాళ్ళకి మనం ఫోన్ చేయలేము. హ్మ్. ఆ భాషొచ్చినంటే మన దగ్గర ఉండరు. ఆ భాషొచ్చినోళ్ళందరూ గుజరాత్‌లో ఉంటారు కదా! హుహు. జెంట్స్ మొత్తం గుజరాత్‌లోటే ఉంటారు. ఓన్లీ లేడీస్ ఇక్కడ ఏదో కూలి పని చేసుకొని, చేపలు పట్టుకొని ఎళ్లి అమ్ముకోవడం గానీ, ఇక్కడ మా లేడీస్ ఉంటాం అంతే. హ్మ్. మాకిది తప్పించి వేరే వృత్తయితే రాదు. చేపల వృత్తి ఎప్పుడైనా. ఇంత ఒక దేశానికి తెలిసిపోయింది ఇలాగా
22 మంది మత్స్యకారులు తిరిగిపోయారని. కానీ మళ్ళీ మేము అదే గుజరాత్‌కి వెళ్తాం యాడ్ చేయడానికి తప్పదా. మాకు అదే ఉపాధి అంతే. మ్మ్.